చదివిన చదువులతో ఉద్యోగాలు రాలేదా? సర్టిఫికెట్స్ ఎన్ని ఉన్నా లాభం లేకుండా పోయిందా? అలాంటి వాళ్ల కోసం అక్రమార్కులు పుట్టుకొస్తున్నారు. పట్టాలు చేతిలో ఉండి ఉపయోగం లేదు అనుకునే వాళ్లకు ఎరవేస్తున్నారు. కొత్త వృత్తి విద్యా కళాశాలతో అనుమతుల కోసం సర్టిఫికెట్ కు ఇంత అంటూ పెద్ద బిజినెస్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటి? నిరుద్యోగులు ఉద్యోగుల సర్టిఫికెట్స్ తో లక్షలు ఎలా గడిస్తున్నారు? వరంగల్ కేంద్రంగా సాగిపోతున్న సర్టిఫికెట్ల వ్యాపారంపై ఎన్టీవీ అందిస్తున్న ఒక రిపోర్ట్. వరంగల్ జిల్లాలో కొత్త తరహా వ్యాపారాలు సాగుతున్నాయి. ఇన్నాళ్లు నకిలీ సర్టిఫికెట్లతో బ్యాంకు రుణాలు కాజేయడంతో పాటు దొంగ పత్రాలతో ఉద్యోగాలు కొట్టేసే వారిని చూశాం. ఆఖరికి అవిడితనం లేకున్నా ఉన్నట్లు సర్టిఫికెట్లు సృష్టించి లబ్ధి పొందిన వారు ఉన్నారు. అయితే వీటన్నింటినీ తలదన్నేలా మరో అక్రమ సర్టిఫికెట్ల వ్యాపారం వెలుగులోకొచ్చింది. ఎవరైతే డిగ్రీ, బిఈడి, ఎంఈడి, పిహెచ్డి చేశారో వాళ్ల సర్టిఫికెట్లు పెట్టి కొందరు అక్రమార్కులు వృత్తి విద్యా కళాశాలను నెలకొల్పుతున్నారు. ముందుగా కొంతమంది బ్రోకర్లు ఎవరు కళాశాల పెట్టాలనుకున్న సర్టిఫికెట్లు అప్పగిస్తారు. ఆ సర్టిఫికెట్లు ఎందుకంటే వృత్తి విద్యా కళాశాల నెలకొల్పాలి అంటే ప్రిన్సిపల్, 8 మంది లెక్చరర్లు కావాలి. అందుకోసం పట్టభద్రుల నుంచి సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. అలా పెట్టేస్తే వేరే కళాశాలలకు స్టాఫ్, అలాంటి స్టాఫ్ విషయంలో ఖాళీగా ఉన్నవాళ్లు లేక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకుని ముందుగా ఎన్సీఈఆర్టీకి దరఖాస్తు చేసుకోవాలి. అలా ఎన్సీఆర్టీకి బెంగళూరు నుంచి అనుమతి పొందారు. కొత్త కళాశాల పట్టభద్రుల నుంచి బిఈడి, ఎంఈడి, పిహెచ్డి ఇలా సర్టిఫికెట్ కు ఎంత అంటే 10,000 నుండి 30,000 వరకు చెల్లిస్తారు. అనుమతి రాగానే వాటిని వెనక్కిస్తారు. ఇలా చేయటం వల్ల ఆ సర్టిఫికెట్లు 10 కాలేజీలు కాదు, ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తారు. ఇలా వీరి వ్యాపారం 8 సర్టిఫికెట్లు 16 కాలేజీలు అన్నట్లుగా సాగుతోంది. ఒక్క వొకేషనల్ కాలేజీ కోసం 9 సర్టిఫికెట్లు కావాలి. అంటే దాదాపు ₹1,00,000 కళాశాల యాజమాన్యం చెల్లించి అనుమతులు తీసుకుంటున్నారు. ఇందులో ఆరుతేరిన వారు డబ్బు సంపాదనే ధ్యేయంగా ముందుకు పోతున్నారు. ఇలా వరంగల్ జిల్లాలో చాలా కళాశాలల్లో ఈ దందా సాగింది. వాస్తవానికి సర్టిఫికెట్లు కాదు కదా, కనీసం స్టాఫ్ సైతం ఉన్నారా లేరా, ఎవరి సర్టిఫికెట్లు అని తనిఖీ చేసేవారే లేరు. దీంతో సర్టిఫికెట్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. అయితే టెక్నాలజీని ఉపయోగిస్తే ఇలాంటివి బయటపడతాయి. కానీ అనుమానితుల విషయంలో అంతా ఇలాగే సాగుతుండటంతో పుట్టగొడుగుల్లా వొకేషనల్ కళాశాలలు పుట్టుకొస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీఈడి, ఎంఈడి, పిహెచ్డికి సంబంధించినవి వొకేషనల్ కాలేజీలు స్టార్ట్ అయ్యి చాలామంది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ పీజీడి, బీఈడికి సంబంధించిన ఏదైతే కాలేజీకి సంబంధించిన సర్టిఫికెట్లను ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్ వొకేషనల్ కాలేజీకి సంబంధించుకొని వాటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ ఇది ఒక వ్యాపారంగా తయారు చేసుకొని లాభాలు పొందడానికి ఇటువంటి విద్యా సంస్థలు తోడ్పడుతున్నాయి. ఇలా అక్రమాల పునాదుల మీదనే పుట్టుకొచ్చిన కళాశాలలు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఒక కళాశాల అనుమతి కోసం ఇచ్చిన సర్టిఫికెట్లు మరో కళాశాలకే కాదు 4-5 రాష్ట్రాల్లో సైతం వీటినే ఉపయోగించినట్లు తెలుస్తోంది. అధికారులు కళాశాలలపై దాడులు చేసినప్పటికీ ఇలాంటి వాటిపై దృష్టి సారించకపోవడం, అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అనుమతుల విషయంలో జాగ్రత్త వహించడంతో పాటు పూర్తిస్థాయి విచారణ జరిపితే ఇలాంటివి బయటపడే అవకాశం ఉంది.